దేవునికి వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము, నమ్మకము. మన విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. విశ్వాసం ఒక నమ్మకం, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని, మన ప్రార్థనలన్నీ దీవించాలని, చేయి పనిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని, ఏ ఆటంకాలు లేకుండా దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందాలని దేవునికి ప్రార్థన చేస్తాం విశ్వాసంతో. మన బిడ్డల విషయంలో, నా కుమార్తెల విషయాలలో వాళ్ళు బాగుగా అభివృద్ధి చెందాలని, విద్యలో, వ్యాపారంలో, వారు చేయి పనిలో దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తాం. విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన చేస్తాం. మన ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన ప్రయాణం జరగాలని ప్రార్థన చేస్తాం. ఆరోగ్యంలో మంచి స్వస్థత, విడుదల కావాలని ప్రార్థన చేస్తాం. ఏదైనా కొత్తగా వ్యాపారం, ఏదైనా పని తలపెట్టినప్పుడు ఆ పని అభివృద్ధి చెందాలి, ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని కూడా విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తాం. ఇవన్నీ విశ్వాసం కలిగిన ప్రార్థన చేస్తాం. ఎందుకంటే విశ్వాసం కలిగిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని నమ్మకం కలిగినటువంటి ప్రార్థన చేస్తాం. అందుకే దేవుడు నీ పనులన్నీ కూడా ఆశీర్వదించబడతాయి నమ్మకమైన విశ్వాసం కలిగిన ప్రార్థనతో. ప్రేమైన దేవుని బిడ్డలారా, నమ్మకం కలిగినటువంటి ప్రార్థన, విశ్వాసం కలిగిన ప్రార్థన, నీవు దేవునితోటి కన్నా ప్రేమ కలిగిన ప్రార్థన చేస్తే ప్రతి ప్రార్థన దేవుడు దీవిస్తాడు. నువ్వు చేయ పనులన్నీ కూడా బాగా దీవించబడతాయి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. విశ్వాసం కలిగిన ప్రార్థన, నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. నువ్వు చేయ పనులన్నీ కూడా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో ఏంటంటే, అందుకైనా కుమారుని విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధాన గల దానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఒక గ్రామంలో ఒక స్త్రీ రక్తస్రావనే ఒక జబ్బుతో బాధపడుచున్నది. 12 సంవత్సరాల నుంచి బాధపడుచున్నది. 12 సంవత్సరాల నుంచి ఆ యొక్క రక్తస్రావం అనేటువంటి భయంకరమైనటువంటి జబ్బుతో ఆమె బాధపడుచున్నది. ఆమె ఎన్నో వైద్యుల్ని సంప్రదించింది, ఎన్నో డాక్టర్లను సంప్రదించింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రోగము ఆమెకు నయం కావటం లేదు. మరి నాకు వచ్చినటువంటి సమస్యని మరి ఏ విధంగా తగ్గిద్దని ఆమె ఆవేదన చెందుతున్నది, దుఃఖిస్తున్నది, ఆవేదన చెందుతున్నది, బాధపడుతున్నది, రోధిస్తుంది. మరి ఈ యొక్క రక్తస్రావం నాకు రావటం ఏంటి? 1 రోజు కాదు, 2 రోజులు కాదు,
ఒక 5 నెలలు కాదు, సంవత్సరం కాదు, 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క రక్తస్రావ జబ్బుతోటి నిన్ను బాధపడుచున్నాను. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా మరి ఈ రక్తస్రావాన్ని ఎందుకు ఆగవట్లేదు, నాలో ఉన్నటువంటి జబ్బు ఏమిటి, ఎందుకు నయం కావట్లేదు అని ఎంతో ఆవేదన చెందేది. ఎంతో మందిని కొద్దిగా సలహాలు ఇచ్చేవాళ్ళు. పలానా డాక్టర్ అయితే మరి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, పలానా గ్రామంలో ఒక వైద్యుడు ఉన్నాడు, పలానా పట్టణంలో ఒక ప్రముఖ డాక్టర్ ఉన్నాడని అనేక మంది రకరకాల సలహాలు ఇచ్చేవాడు. ఆమె అక్కడ ఇక్కడ డబ్బు గ్యాదర్ చేసుకొని ఆ జబ్బు తీసుకొని మరి ఆ గ్రామాలలో మరి పట్టణంలో ఉన్నటువంటి వైద్యుల్ని సంప్రదించేది. అక్కడ సంప్రదించినా కూడా ఆ రక్తస్రావం అనేటువంటి ఆ జబ్బు తగ్గకపోగా మరి ఆవేదనకి చెందేది. ఉన్న డబ్బు అంతా కూడా, ఉన్న సొమ్ము అంతా కూడా అయిపోయింది. ఆమెకి ఎటు నుంచి వచ్చేటటువంటి సొమ్ము లేదు, మరి ఉన్నటువంటి కూడా డబ్బంతా అయిపోయినది. ఏం చేయాలని ఆవేదన చెందుతున్నది. ఒక పక్క సంపాదించుకున్నటువంటి డబ్బు అయిపోయినది, మరి రోగం నయం కాలేదు, మరి ఇంకేదైనా బయటికి వెళ్ళి ఇంకేదైనా వైద్యం చేస్తాం అనుకున్నా కూడా డబ్బు లేని పరిస్థితుల్లో మరి ఆలోచనలో పడి ఉన్నది. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, ఎవరు ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరు వారింటికి రానటువంటి పరిస్థితి. మరి ఆమెకున్నటువంటి ఆ యొక్క రక్తస్రావంతో ఈ జబ్బెందుకు నాకు వచ్చినదని ఆవేదన, దుఃఖిస్తడం, అనేకమైనటువంటి బాధపడుతున్నది. మరి నాకు ఇలాంటి సమస్య ఎందుకు వచ్చినది, ఈ సమస్యకి గల కారణం ఏంటనేది ఆమె బాధపడుతున్న తరుణంలో మరి ఆ యొక్క వాళ్ళ ఆ గ్రామానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వస్తున్నట్టు నాకు తెలుసుకున్నది. దేవుని తాకిన ఆయనను మామూలు స్వస్థపరిచి ఆయన పట్టుకున్న ఆయన అంగిని తాకినా నా రోగము మరి నేను స్వస్థ పొందుతానని ఒక ఆలోచనకు వచ్చినదేమో. ఏదో వాళ్ళు చెప్పారు, ఆ విన్నది, ఆ విశ్వాసించింది, నమ్మకం కలిగింది. మరి ఏ ప్రాంతంలో దేవుడు వచ్చినప్పుడు, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ జనంలో ఆమె కూడా మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క దేవుని వెంబడించి ఆ అంగీని తాకింది. ఆ అంగీలో ఉన్నటువంటి దారపూసలు తాకింది. ఆ తగ్గిన తర్వాత ఆ క్షణంలోనే ఆమెకు ఉన్నటువంటి ఏదైతే 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావాలతో బాధపడుతుందో ఆమె ఆ రోగం నుంచి ఆరోగ్యం అనే స్వస్థత విడుదలైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోగం అనేది ఆమెకు స్వస్థ విడుదలైంది. ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆ క్షణంలోనే ఆమెకి మంచి ఆనందం కలిగింది. అప్పుడు దేవుడు చూస్తుంటాడు, నన్ను ఎవరు తాకినారు, నన్ను ఎవరు ఎమ్మడి తాకినారని చెప్పేసి వెనక్కి చూస్తాడు. అన్నప్పుడు ఆ మంటద స్త్రీ, అయ్యా నీ అనుమతి లేకుండా, మీ యొక్క పర్మిషన్ లేకుండా నీ అంగీని తాకానయ్యా, నేను పనికిరాని దానిని 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుచున్నానయ్యా, అనేకమైనటువంటి మరి ఆసుపత్రులకు వెళ్ళానయ్యా, ఎక్కడికి వెళ్ళినా ఈ రోగము నయం కాలేదు, ఇన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా నాలో ఉన్న జబ్బు పోలేదు. కానీ మీరు ఈ ప్రాంతానికి వస్తారని తెలుసుకొని మిమ్మల్ని నేను వెంబడించానయ్యా, మీ అనుమతి లేకుండా నీ అంగి తాకానయ్యా. తాకిన మరుసటి రోజు క్షణమే నాకు ఆరోగ్యము స్వస్థ విడుదలైంది, నా రక్తస్రావం అనేది ఆగిపోయింది, అద్భుతాలు జరిగినాయి, మీరు దీవించినారయ్యా అని చెప్పేసి అని ఎంతో ఆనందంతో దేవునితో చెప్తా ఉన్నారు. ఆ మాటలను
నాకు స్వస్థత విడుదలైందనని, నాకు ఆరోగ్యము కుదుటపడిందని ఎంతో ఆనందంతో దేవునికి చెప్పారు. తను ఎంతో సంతోషపడుతున్నది. నాకు ఆరోగ్యము స్వస్థ విడుదలైంది అని ఎంతో ఆనందంతో దేవునితో చెప్తుంది. అప్పుడు దేవుడు ఆమెను ద్వేషించలేదు, ఆమెని తృణీకరించలేదు, ఆమెని ఒక మాట కూడా అనలేదు. ఆమెని మరి అన్నాడు, కుమారుని విశ్వాసము నిన్ను స్వస్థపరచున్నది, నీ స్వస్థపరచును, నీకు నీ ప్రార్థన నీకు సమాధానం కలిగినది. నువ్వేదైతే నీ విశ్వాసం కలిగినవో, నన్ను తాకితే, నువ్వు నా వస్త్రము తాకితే కాదు గాని నీ ఆత్మలో ఉన్నటువంటి నీ విశ్వాసమే అవుతుందో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. నీ నమ్మకమే, నీ విశ్వాసమే నిన్ను నీకు ఆరోగ్యం విషయంలో స్వస్థ విడుదలైనదని చెప్పినాడు. నువ్వు సమాధాన గలవై, నీ బాధ నివారణమై, నీకు స్వస్థత కలిగినది అని ఆమెతో చెప్పినాడు దేవుడు. ఆమె ఆనందంతో సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ అనే జబ్బుతో బాధపడుచున్నటువంటి ఒక స్త్రీకి ఆమె విశ్వాసంతో దేవుణ్ణి ఎమ్మడించింది. దేవుడు ఆశీర్వదిస్తే చాలు, దేవుని తాకితే చాలు, ఆయన వస్త్రాన్ని తాకిన నాకున్నటువంటి ఈ జబ్బుని నాకు తగ్గిద్దని, నిన్న ఆరోగ్యం నుంచి విశ్వాసం అంటే స్వస్థ పొందుతానని విశ్వాసించింది. ఆమెకు దేవుని నుంచి సమాధానం కలిగింది. ఆమె విశ్వాసం ఆమె హృదయం నుంచి వచ్చినది. ఆమె విశ్వాసంతో ఆమెకు వచ్చినది. ఆమె విశ్వాసమే ఆమెకి దేవుడు మరి ఆమెకి ఆశీర్వదించినాడు. వస్త్రాలు తాగితే కాదు, విశ్వాసం వల్ల వచ్చినది. అలాంటి విశ్వాసం గల మన హృదయం కావాలి. మన హృదయము విశ్వాసము గలటువంటి హృదయం కావాలి, నమ్మకమైనటువంటి హృదయం కావాలి. దేవుని నమ్మకంతో మనం ప్రార్థించేటువంటి విశ్వాసము గల హృదయం కావాలి. దేవుని ఆవేదనటువంటి విశ్వాసము గల ప్రార్థన, విశ్వాసము గలటువంటి జీవితం కావాలని దేవుని మనం అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ విశ్వాసము అని, నమ్మకము అని ఆయనలో జీవించాలి. మన దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి ఏ పని చేసినా కూడా విశ్వాసం కలిగిన ప్రార్థన చేస్తే దేవుడు మనం దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాపార విషయంలో, చదువు విషయంలో, ప్రయాణ విషయంలో, ఆరోగ్య విషయంలో, మరి పంటల విషయంలో, ఏ విషయంలో అయినా సరే, ఏ పని నువ్వు తలపెట్టినా విశ్వాసము గల ప్రార్థన దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవిస్తాడు, అభివృద్ధి చేసిస్తాడు. ఎటువంటి ఆటంకాలు రావని విశ్వాసం గల ప్రార్థన దేవుని ఇచ్చే దేవుడు దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడికి మనం మరణించిన తర్వాత కూడా మన పార్థివ దేహాన్ని కూడా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఈ లోకమును విడిచి వెళ్తున్నప్పుడు
మరి ఈ యొక్క దేహాన్ని మనం ఇక్కడ లోకం నుంచి మనం వెళ్ళిపోతున్నప్పుడు మరి దేవా ఈ లోకంలో ఏమైనా తప్పులు చేస్తున్నాడేమో, లోకానుసరమైన జీవితం జీవించినాడేమో, వ్యతిరేకమైన పనులు ఏమైనా చేస్తున్నాడేమో, ఆయన బిడ్డని కాపాడయ్యా, ఈయన ఆత్మను శాంతించయ్యా, నరకములకు తోయకండి, తృణీకరించక దేవా, పాపములు మన్నించవని కూడా ఎంతో దుఃఖిస్తూ ప్రార్థన చేస్తారు. అంటే విశ్వాసం గల ప్రార్థన చేస్తారు. ఈ చనిపోయిన అతని ఆత్మ ఎక్కడికి పోతుందో తెలియదు. చనిపోయిన వాళ్ళ ఆత్మ ఎక్కడికి పోతుందో మనకు తెలియదు. నిజంగా అతను చనిపోయిన తర్వాత ఆత్మ ఇక్కడ ఉంటుందా, మరి ఎక్కడికి పోతుంది, దేవుని దగ్గరికి పోతే, నరకానికి పోతే, ఎక్కడికి పోతే కూడా మనకు తెలియదు. కానీ విశ్వాసంగా దేవుని అందరం కలిసి కూడా ప్రార్థన చేస్తుంటారు. ప్రభా ఈ చనిపోయిన అతనిని మీ మరణము మరి దేవుని మీకు మరి మీ ఆత్మ అనేది ఆశీర్వదించండి అయ్యా, పాపాలు మన్నించండి అయ్యా, మరి మీ చెంత చేర్చుకోండి అయ్యా ఆత్మని ప్రార్థన చేస్తుంటారు. ఇది విశ్వాసమైనటువంటి ప్రార్థన, దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి ఉండి ఏ ప్రార్థన మీరు చేసినా దేవుని అడగాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దేవుళ్ళు మన పాపాలు కడగబడాలి. ప్రతిరోజు నిత్యం దేవుని ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవా నా పాపములను మన్నించువని, నా పాపములను తీసివేయని, విశ్వాసము గల ప్రార్థన కావాలని, నిజాయితీ గల జీవితం కావాలని, మీ యందు నమ్మకమైన జీవితం కావాలని, యథార్థమైన జీవితం కావాలని, మనస్సు పదార్థం అలాంటి ప్రార్థన మాకు కావాలని, నమ్మకము గల జీవితం కావాలని ప్రార్థన చేయాలి. విశ్వాసము గల ప్రార్థన చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీలో విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుడున్నాడని ఎంతో నమ్మకంతో పనిచేయాలి. దానియేలు 21 రోజులు దేవుణ్ణి ఉపవాసం ఎంతో ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి సింహగోళాలను వేసినప్పుడు ఆయన యొక్క ప్రార్థన శక్తితో యొక్క విజయం సాధించాడు. సింహాలు నోరు మూయబడ్డాయి. మరి ప్రార్థన శక్తితోటి, విశ్వాసంతో ఆయన మరి ఆ సింహాల గోరు నుంచి బయట రాగలిగాడు. విశ్వాసం గల ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసం కలిగి ఉండి, ఆ లోక రక్షకుడైన మన దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి, విశ్వాసమైన ప్రార్థన, దేవునికి విశ్వాసమైన ప్రార్థన చేయాలి. ఎంతో మరి ఆశీర్వదకరంగా ఉంటుంది. నిజంగా మనం తెలియక నమ్మిన దానికంటే, తెలిసి నమ్మిన దానికంటే, మరి తెలియక నమ్మిన దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది అంటారు, నాకేం తెలియదు ఇతను, అయినా కూడా నాకు చాలా సహాయం చేశాడు, నేను చాలా ఆయనకు రుణపడి ఉంటాను అంటాడు. కొంతమంది అంటారు, నేను అన్ని తెలుసు ఆయనకి, కానీ నేను తెలుసుకొని నాకు సాయం చేసిన, అంటే తెలుసుకొని సాయం చేసిన కంటే అతను ఎవరో తెలియకున్నప్పుడు సాయం చేసిన చాలా గొప్పగా ఉంటుంది. అట్లనే దేవుడు చేసినటువంటి పనులు మనకు జరుగుతాయని, నిత్య జీవితంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయని, ఆయన ప్రేమ